వినాయక చవితి పండుగ సందర్భంగా కరీంనగర్లోని మార్కెట్ సందడిగా మారింది. ఉదయం నుంచి వినాయక చవితి పూజా సామాగ్రి కొనడానికి మార్కెట్కు వస్తున్నారు భక్తులు. కరీంనగర్ మార్కెట్ కిటకిటలాడుతోంది. వినాయక విగ్రహాలు, పూజా సామాగ్రి, పళ్ళు అన్ని కొనడానికి క్యూ కట్టారు. అయితే మార్కెట్లో రద్దీపై మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్ లోపల సందడి వాతావరణం నెలకొన్నది. ప్రస్తుతం మనము కరీంనగర్ లోపల ఉన్నటువంటి ప్రధాన మార్కెట్ లోపల ఉన్నాము. ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఇటు ఉదయాన్నే వినాయకుని పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి అయితే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఇంట్లో వినాయకుడిని తమ ఇంట్లో ప్రతిష్ఠించుకోవడానికి అయితే మార్కెట్కు ఇక్కడికి జనాలు రావడంతో సందడిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. వినాయకునికి ప్రీతిపాత్రమైనటువంటి పదార్థాలతో పాటుగా ఇటు వినాయకుని విగ్రహాలు కొనుగోలు చేయడానికి అయితే జనాలు ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మొత్తం ఈరోజు ఉదయం నుంచి కూడా ఇటు కరీంనగర్ మార్కెట్ అంతా కూడా సందడిగా మారినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ఎట్లున్నాయండి రేట్లు? ఎట్లున్నాయి? రేట్లు అంటే మండిపోతున్నాయండి. మరి అవకాశం వచ్చింది కానీ వీళ్ళు మాత్రం మరి దారుణంగా దోచేసుకుంటున్నారు. తప్పదు కదా. రోజువారీ రేట్ల కన్నా పోతే డబుల్ ఉన్నాయండి. చింతకాయ, బొబ్బరికాయ, కోల ముక్కాకులు, చిలక ముక్కాకు, తిమ్మి కూర, పిండి కూర, బల్తల కూర అన్ని తీసుకొచ్చిన. గిరాకీ జోరున్నది. 30 ఎల్కాయకు. మాది రాగంపాట అయింది. దేవుడు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి. లేదు ముఖ్యంగా పెసరకాయ, బొబ్బరికాయ లాంటి 21 రకాలైనటువంటి సామాగ్రితో ఇటు పూజలు చేయడానికి అయితే వినాయకుని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఎట్లా ఉన్నది అంటే మట్టి గణపతిని మీరు పూజించాలని చెప్పి ఈరోజు ఉదయం నుంచి ప్రచారం చేస్తున్నారు కదా? అవునండి. లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ తరఫున 2016-17 మన లయన్స్ క్లబ్ ఏర్పడినప్పుడు అప్పటి నుంచి వెళ్ళి 320G ఏర్పడినప్పటి నుంచి వెళ్ళి మట్టి పర్యావరణాన్ని మనం కాపాడాలి కాబట్టి వినాయక చవితి రోజు మట్టి వినాయకులని మనం ఇవ్వడం జరుగుతుంది లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ నుంచి. సో అందరూ ఈ విధంగానే మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం. గత 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము భక్తులందరికీ మట్టి వినాయకులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఉదయం 7 గంటలకి ఇక్కడ ప్రధాన మార్కెట్ వద్దకు వచ్చి మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేస్తూ కూడా మట్టి విగ్రహాలనే వాడండి, మట్టి గణపతి గణపతి అని చెప్పి ఇక్కడ ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.